నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ద లాస్ట్ విజిల్తో తెలంగాణ వాసి తొలి అడుగు. లాస్ట్ విజిల్ అనే చిత్రానికి వివేకానంద దర్శకత్వం వహించారు. భద్రాద్రి కుర్రోడు హాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. తెలంగాణ బిడ్డ తన ప్రతిభ చాటుకొని హాలీవుడ్లో తొలి అడుగులు వేశాడు. భద్రాచలం శిల్పినగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఎస్ఐ కొండపల్లి మహేష్ కుమారుడు వివేకానంద దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ద లాస్ట్ విజిల్ అనే సినిమా వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల చేసి యూట్యూబ్లో పెట్టగా 2 రోజుల్లో 3 లక్షల మంది చూశారు. భద్రాద్రి ఏజెన్సీ నుంచి హాలీవుడ్ డైరెక్టర్గా ప్రేక్షకుల ముందుకు పరిచయం కాబోతున్నాడు కొండపల్లి వివేకానంద. ఆయన దర్శకత్వం వహించిన ద లాస్ట్ విజిల్ అనే ఆంగ్ల చిత్రం 2026కు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్లో 2 చిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి మన్ననలు అందుకున్నారు. ఈ అనుభవంతో బ్రెట్ కలెన్, క్యాథరిన్ వంటి నటులతో ద లాస్ట్ విజిల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. 95 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక విలువలతో దాదాపు $1.3 మిలియన్ అంటే దాదాపుగా 11,48,00,000 వెచ్చించి చిత్రీకరించారు. టాలీవుడ్లో వివేక్ తులా అనే తెలుగు లఘు చిత్రానికి మాటలు కూడా అందించారు. ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో క్రిస్మస్కు విడుదల చేయాలని భావిస్తున్నామని వివేక తెలిపారు. త్వరలో మరో హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించే అంశం చర్చల దశలో ఉంది అన్నారు. ఇది పూర్తయ్యాక తెలుగు చిత్రానికి దర్శకత్వం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భద్రాచలం శిల్పి నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఎస్ఐ కొండపల్లి మహేష్ జమునారాణి పెద్ద కుమారుడు వివేకానంద ఇంటెలిజెన్స్ ఎస్ఐగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన తండ్రి మహేష్ స్వతహాగా గాయకుడు. తండ్రి స్ఫూర్తితో పాటలు పాడటం, కథలు రాయటం అలవాటుగా మార్చుకున్న వివేక్ హాలీవుడ్పై దృష్టి పెట్టాడు. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్య అభ్యసించిన వివేకానంద ఇక్కడే ఇంజనీరింగ్ విద్యను కూడా పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసిన ఆయన కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. నటనపై మక్కువ ఉన్న వివేక్ న్యూయార్క్లోని ఓ చిత్ర సంస్థలో శిక్షణ పొందాడు. ఆ అనుభవంతో అక్కడ నటీనటులకు కథలు వినిపించారు. ఆ క్రమంలోనే వారిని మెప్పించి లఘు చిత్రాలు తీయటం ప్రారంభించారు. భద్రాద్రి నుంచి హాలీవుడ్ వరకు వివేకానంద ప్రయాణం ఇలా సాగింది. ఇటీవల భద్రాచలం వచ్చిన వివేకానంద అనేక విషయాలు మాట్లాడారు. హాలీవుడ్లో శిక్షణ పొందిన ఆయన మాతృభాష అయిన తెలుగులో కూడా సినిమాలు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపాడు. త్వరలో టాలీవుడ్లో కూడా చిత్రాలు తీస్తానని చెప్పాడు.